చూడండి ఇది basics.js. మనం ఇక్కడ ఉండేదేమో ఇక్కడ కింద కనిపించేదేమో టెర్మినల్. మనం ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో ఇక్కడ ఈ ఫైల్లో అదంతా మనం ఇక్కడ రన్ చేయొచ్చు. ఇది ఎట్లా ఓపెన్ చేస్తామంటే నేను ఇక్కడ మొత్తం ఇది తీసేస్తున్నా. సో మనకి ఇక్కడ నీకు ఇక్కడ రెండు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, లాంచ్ ప్యాడ్ పక్కకి, దీనిపైన క్లిక్ చేసినా ఇది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి ఇక్కడ టెర్మినల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది మనం ఎక్కడున్నాం అనేది. ఎక్కడున్నాం మనం యూజర్స్ లెనోవో డెస్క్టాప్ న్యూ ఫోల్డర్ లో ఉన్నాం అంటే ఇక్కడ ఉన్నాం మనం. ఓకేనా, ఇది క్లియర్. లేకపోతే ఇది కాదు అంటే ఇక్కడ మనకు పైన ఫైల్ ఎడిట్ సెలెక్షన్ వ్యూ గో పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి టెర్మినల్ న్యూ టెర్మినల్ ఇట్లా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఓపెన్ అవుద్ది. ఇది బెస్ట్. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి టెర్మినల్ న్యూ టెర్మినల్. ఓకే, సో ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కోడ్ ఎట్లా రన్ చేయాలి అంటే చూపిస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ నోడ్ అని మెన్షన్ చేయాలి. ఓకే, నోడ్ అనేది రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, దీని గురించి తర్వాత చెప్తా. నోడ్ అని రాసినాక నువ్వు ఏ ఫైల్ ని రన్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ రాయాలి, basic.js. ఓకే, ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది, నాట్ ఫౌండ్. నేను ఇక్కడ ఏం రాసిన basic.js అని రాసిన, కానీ మన ఫైల్ నేమ్ ఏంది basics.js. సో అందుకే ఆ ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నోడ్ basics.js ఇప్పుడు ఏం రాదు, ఎందుకంటే మన ఫైల్లో అసలు ఏం లేదు. సో మనం ఏదైనా ప్రింట్ చేయడానికి మనం ఎట్లా రాస్తామంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో ప్రింట్ అని డైరెక్ట్ ఉంటుంది, లైక్ పైథాన్ ఉంది, ప్రింట్ అని రాసేస్తాం. మన జావాలో అయితే system.out.println అని రాస్తాం. సో ఈ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకునేది జావా స్క్రిప్ట్. ఇందులో ఎలా ప్రింట్ చేస్తామంటే console.log పెట్టేసి ఈ పారెంథసిస్ ఓపెన్ చేస్తాం. ఈ పారెంథసిస్ ఎట్లా రాస్తామంటే షిఫ్ట్ పెట్టేసి ఇక్కడ 9 బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం పారెంథసిస్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనం ఏమైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో వరల్డ్ రాస్తున్నా, స్ట్రింగ్ లో రాస్తున్నా, అందులో స్ట్రింగ్ లో రాస్తున్నా. అవసరం లేదు, నేను ఏదైనా టెక్స్ట్ రాసేటప్పుడు స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది టెక్స్ట్ కదా, టెక్స్ట్ రాసేటప్పుడు స్ట్రింగ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా నెంబర్ రాసిన అనుకో, ఇట్లా దానికి స్ట్రింగ్ అవసరం లేదు. ఓకేనా, సో నేను హలో వరల్డ్ అని రాస్తున్నా కాబట్టి స్ట్రింగ్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే హలో వరల్డ్ అనేది టెక్స్ట్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి అంటే నాకు ఇక్కడ కనిపించాలి. ఓకే, ఈ హలో వరల్డ్ అనేది నాకు ఇక్కడ కనిపించాలి. దీనికి ఏం చేస్తా అంటే సేమ్ ఫైల్ ని రన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్, నోడ్ basics.js. సో ఇక్కడ మనకి రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఈ ఫైల్ ని సేవ్ చేయలేదు. ఓకే, Ctrl+S అని చేస్తే సేవ్ అయిపోద్ది. సో సేమ్ నోడ్ basics.js ఎంటర్, హలో వరల్డ్ అని వచ్చింది. ఇది మనం ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ఇందులో వేరియబుల్స్ అన్న. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్స్ ఆర్ ఇట్ స్టోర్స్ డాటా. సింపుల్ గా వేరియబుల్స్ ఇట్ స్టోర్స్ డాటా. అది ఏ డాటా అయినా కావచ్చు, అది నంబర్ డాటా టైప్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ డాటాని మన కంప్యూటర్లో స్టోర్ చేస్తుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఆ వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది సింపుల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో లెట్ నేమ్ ఈక్వల్స్ టు
రామ్ అని ఉందన్న. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రామ్ అనేది టెక్స్ట్ కదా, సో టెక్స్ట్ ని మనం స్ట్రింగ్ లోనే యూజ్ చేయాలి. ఓకే, సో ఏదైనా వేరియబుల్ ముందు మనం లెట్ కానీ కాన్స్ట్ కానీ యూజ్ చేయాలి. ఓకే, లెట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఫ్యూచర్ లో అప్పుడు లెట్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే వాల్యూ కానీ రీఅసైన్ చేయొద్దు అనుకుంటామో అప్పుడు కాన్స్ట్ యూజ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లెట్టే యూజ్ చేయ, నువ్వైతే కన్ఫ్యూజన్ ఉండదు. స్టార్టింగ్ లో ఏం కన్ఫ్యూజన్ లేకుండా లెట్టే యూజ్ చేయి అంతే. సో ఇక్కడ లెట్ నేమ్ ఈక్వల్స్ టు రామ్ ఉంది కదా, ఇక్కడ ఏమైతుందంటే కంప్యూటర్ అనేది ఒక బాక్స్ లాంటిది క్రియేట్ చేసుకొని ఆ బాక్స్ కి నేమ్ అనే పేరు పెట్టుకుంది. ఓకే, ఆ నేమ్ లోపల ఏముంది, రామ్ ఉంది. ఓకేనా అన్న, అర్థమైంది కదా? ఓకే, మనం వాల్యూ రైట్ సైడ్ రాస్తాం, లెఫ్ట్ సైడ్ ఏమో వేరియబుల్ నేమ్ రాస్తాం. ఓకే, మధ్యలో దాన్ని అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు పెడదు. ఈక్వల్స్ టు అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న దానికి అసైన్ చేస్తున్నాం, దాంట్లో పెడుతున్నాం. ఓకేనా, మ్యాథ్స్ లో లాగా ఈక్వల్స్ రెండు ఈక్వల్ కాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం, అది ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20. సేమ్ 20 అనే వాల్యూని ఏజ్ లోపల పెడుతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ లెట్ ఈజ్ స్టూడెంట్ ఉంది. రామ్ స్టూడెంటా కాదా అని చెప్పాలా? కాదు. ఓకే, కాదని పెడుతున్నాం. ఫాల్స్, స్టూడెంట్ కాదు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీటన్నింటినీ నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ చేయాలంటే ఏం రాయాలి? కన్సోల్ డాట్ లాగ్. దాంట్లో కన్సోల్ డాట్ లాగ్ లో ఏం మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది? వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ నేమ్ ప్రింట్ చేద్దాం అనుకున్నా. నేమ్ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఈ స్టూడెంట్ ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో నేను ఏం ప్రింట్ చేస్తున్నా? వేరియబుల్ నేమ్ మాత్రమే ప్రింట్ చేస్తున్నా. మనకి వాల్యూ డైరెక్ట్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మనకి ఇవన్నీ రావాలి అని అంటే ప్రతిదానికి కన్సోల్ లాగ్ 3-4 ఎన్ని కావాలంటే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అవును, సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఇక్కడ సేమ్ నోట్ బేసిక్స్ డాట్ జేఎస్. ఓకే, మనకి ఏమొచ్చింది? కన్సోల్ డాట్ నేమ్ అంటే రామ్ వచ్చింది, ఏజ్ 20 వచ్చింది, ఈ స్టూడెంట్స్ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే దీని లోపల ఉన్న వాల్యూస్, ఈ ఏజ్ ఉంది కదా, దీని లోపల ఏ వాల్యూ ఉంది? 20 ఉంది. నేమ్ అనే వేరియబుల్ ఏ వాల్యూ ఉంది? రామ్ ఉంది. ఓకే, ఈ స్టూడెంట్ లో ఏముంది? ఫాల్స్. అట్లా మనకు వచ్చేస్తుంది. ఇది మనకి వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఇదన్న కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డాటా టైప్స్. డాటా టైప్స్ లో మనకి మెయిన్ గా ఏంటంటే స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత నంబర్స్ ఉంటాయి, దాని తర్వాత బూలియన్, దాని తర్వాత అన్డిఫైన్డ్, దాని తర్వాత నల్. చూడు ఇప్పుడు డాటా టైప్స్ మెయిన్ గా 4-5 టైప్స్. ఓకే, 1 2 3 4 5 టైప్స్. ఓకే, స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు మనం ఇట్లా క్వాడ్స్ ఉంటాయి కదా, డబుల్ క్వాడ్స్, మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ క్వాడ్స్ ఉంటాయి సెమికాలన్ పక్కకి, అది క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా స్ట్రింగ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏదైనా రాయొచ్చు, ఏదైనా టెక్స్ట్ రాయొచ్చు. ఓకే, మనం నంబర్ రాసినా కూడా అది స్ట్రింగ్ కిందకే తీసుకుంటుంది. ఓకేనా, సో ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు దాన్ని స్ట్రింగ్స్ లో రాయాలి. చూడు ఎగ్జాంపుల్ వచ్చేసి
లెట్ సిటీ ఉందన్న. ఓకే, ఇప్పుడు నేను ఈక్వల్స్ టు ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని వేరియబుల్ లోకి స్టోర్ చేయాలి. సో అందుకు నేను ఈక్వల్స్ టు ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు నేను ఇట్లా రాసిన అనుకో ఢిల్లీ అని, తప్పు అవుతుంది. ఎందుకు? ఢిల్లీ అనేది టెక్స్ట్ కదా, స్ట్రింగ్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి, రూల్ అది. ఇంకా సో ఇట్లా పెట్టేసి ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ అనేది ఎందులో స్టోర్ అయింది? సిటీలో స్టోర్ అయింది కదా. సో నెక్స్ట్ లెట్ టెంపరేచర్. ఓకేనా, ఒక 25 ఉంది అనుకున్నాం. ఇప్పుడు 25 అనేది ఎందులో స్టోర్ అవుతుంది? టెంపరేచర్ లో స్టోర్ అవుతుంది. అదే నేను ఇట్లా పెట్టినా అనుకో 25, అది ఇప్పుడు స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లెట్ బుక్ ఈక్వల్స్ టు ఇది ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఉంది. ఇది ఒక స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే టెక్స్ట్ రాసినప్పుడు యూజ్ చేస్తాం. అది కూడా మనకి రైట్ సైడ్ మాత్రమే రాయాలి, లెఫ్ట్ సైడ్ రాయద్దు. రైట్ సైడ్ మాత్రమే స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఆ స్ట్రింగ్ ని మనం ఎక్కడ స్టోర్ చేయాలంటే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ఓకే, సో ఇది స్ట్రింగ్ టైప్, ఇదేంటి స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాటా టైప్ నంబర్. మనకు జావా స్క్రిప్ట్ లో అది ఏ నంబర్ అయినా కానీ నంబర్ కిందకే వస్తుంది అన్న. అది ఫ్లోట్ వాల్యూ అయినా కానీ, ఇంకా లేకపోతే డెసిమల్ వాల్యూ అయినా కానీ, డెసిమల్ అంటే మనం పాయింట్ తర్వాత రాస్తాం కదా, ఆ వాల్యూస్ అయినా కానీ, ఇంకా అది ఎంత పెద్ద నంబర్ అయినా సరే మనకి అది నెంబర్ కిందకే వస్తుంది. ఇట్లా లెట్ ప్రైస్ ఉంది, మనకు ప్రైజ్ డైరెక్ట్ నంబర్స్ లో ఉండదు కదా, పాయింట్స్ లో కూడా వస్తుంది ప్రైజ్ అనేది, డెసిమల్స్ లో కూడా వస్తుంది. 54.5 ఉంది, ఇది ఒక ప్రైజ్. నెక్స్ట్ లెట్ ఆపిల్ ప్రైస్. సో ఆపిల్ ప్రైస్ ఎంత అంటే 43.4 ఉంది, ఇది ఒక ప్రైజ్. నెక్స్ట్ లెట్ పెన్ ఈక్వల్స్ టు 10, లెట్ పెన్సిల్ ఈక్వల్స్ టు 5. ఇవన్నీ ఏంటి అంటే చూడన్నా, రైట్ సైడ్ లో నీకు నంబర్ కనిపిస్తుందా? నంబర్ కనిపిస్తే అది నంబర్ డేటా టైప్ అని అర్థం. సింపుల్, నీకు అక్కడ నంబర్ కనిపిస్తే నంబర్ డేటా టైప్. అది ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? పక్కన ఉన్న వేరియబుల్స్ తో స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్ నేమ్స్ మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఓకే, కాకపోతే ఫస్ట్ ఇట్లా నంబర్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇట్లా యూజ్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది, రూల్ ఇంకా అది ఇది యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఇట్లా మన స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, @ హ్యాష్, ఇవి యూజ్ చేయొద్దు. ఇవి ఫస్ట్ మనం బాగా గుర్తు పెట్టుకోవాలన్నా. ఫస్ట్ నువ్వు ఎప్పుడు రాసినా కానీ టెక్స్ట్ తోనే రాసే, దాని తర్వాత నంబర్ యూజ్ చేస్తావా లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేస్తావా అనేది నీ ఇష్టం. ఇది నంబర్ టైప్ అన్న. ఓకే, నంబర్ డేటా టైప్ అర్థమైంది కదా. రైట్ సైడ్ లో నంబర్ ఉంటుంది, నంబర్ డేటా టైప్ అంతే. నెక్స్ట్ ఏంటంటే బూలియన్. ఈ బూలియన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ ఒక వాల్యూ అనేది ట్రూవా కాదా అనే దానికి మనం యూజ్ చేస్తాం. సపోజ్ లెట్ ఈజ్ అడ్మిన్ అని ఉంది, అతను ఆ వెబ్సైట్ కి అడ్మినా కాదా, ట్రూ. లేకపోతే లెట్ ఈజ్ లాగ్డ్ ఇన్, యూజర్ అనేటోడు లాగిన్ అయిందా లేకపోతే లాగౌట్ లో ఉన్నాడా, ఇట్లా ఫాల్స్ పెట్టేస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఇక్కడ మనకి ట్రూ అంటే ఇక్కడ 1 అని అర్థం అన్న. ఓకే, ఫాల్స్ అంటే ఇక్కడ 0 అని అర్థం.
అగైన్ నంబర్ లోకి కన్వర్ట్ అయినప్పుడు ట్రూ అనేది 1 లాగా కన్వర్ట్ అవుతుంది, ఫాల్స్ అనేది 0 లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకి అది ఆపరేటర్స్ లో వచ్చినప్పుడు చెప్తా. సో ఇది బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ కామెంట్స్ అన్న, ఆ కామెంట్స్ పెడితే ఏమైతుంది అంటే ఆ కంప్యూటర్ రీడ్ చేయదు, దాని కోడ్ కింద కన్సిడర్ చేయదు. ఏదైతే మనం ఇట్లా రాస్తున్నామో నార్మల్ గా రాస్తున్నామో అదే కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. ఏదైతే ఇట్లా స్లాష్ పెడతామో డబుల్ స్లాష్, దాన్ని మనం కామెంట్స్ అంటాం. దాన్ని అది చదవదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్డిఫైన్డ్. ఈ అన్డిఫైన్డ్ ఏంటంటే మనం ఒకవేళ కావాలని కాకుండా బై మిస్టేక్ లో ఎప్పుడైనా మిస్ అయింది అనుకో వాల్యూ అనేది, అప్పుడు అన్డిఫైన్ అని వస్తుంది. ఇలా అడ్రస్ ఉంది, ఇలా నేను సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చిన, ఓకే, ఇప్పుడు ఏం రాదు, అన్డిఫైన్డ్ కాదు. ఎప్పుడైతే నేను ఇట్లా ఈక్వల్స్ టు ఇచ్చి వాల్యూ అనేది అసైన్ చేయలేదో అప్పుడు అది అన్డిఫైన్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా చూడు, పైన చూడు, మనం ప్రతి దానికి ప్రతి వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేసినాం. వాల్యూ ఉంది, దానికంటూ ఒక వాల్యూ ఉంది. ఇక్కడ వాల్యూ అంటే ఏంటిది, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ కదా. ఇక్కడ చూడు, అడ్రస్ కి మనం ఈక్వల్స్ టు పెట్టేలా అసలు రైట్ సైడ్ ఏం వాల్యూ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది అన్డిఫైన్ వస్తుంది, దీన్ని మనం అన్డిఫైన్ అంటాం. ఓకే, వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ బట్ వాల్యూ ఇస్ నాట్ అసైన్డ్, దాన్ని మనం అన్డిఫైన్డ్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ నల్. నల్ ఏంటంటే అన్న మనం కావాలనే ఇస్తాం. ఇప్పుడు లెట్ అడ్రస్ టు ఈక్వల్స్ టు నల్. ఇవి రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఈ అడ్రస్ లో మనం కావాలని ఇవ్వం, అసలు వాల్యూ అసైన్ చేయము. ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్ గా వాల్యూ అసైన్ చేస్తున్నాం, ఏమని నల్ అని అసైన్ చేస్తున్నాం. అంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఈ అడ్రస్ టు వేరియబుల్ ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ నల్ అని యూజ్ చేస్తాం. ఇవి డేటా టైప్స్ అన్న. ఒకసారి అన్డిఫైన్ ఒకసారి చెప్పు. ఇదిగో అన్డిఫైన్ ఏంటంటే నువ్వు ప్రతి వేరియబుల్ కు చూడు ఏదో ఒక వాల్యూ ఉంది, ఓకేనా. ఇక్కడ సిటీ చూడు, ఢిల్లీ అనే వాల్యూ ఉంది దీంట్లో. బుక్ చూడు, రిచ్ డాడ్ పూర్ డాడ్, వాల్యూ స్టోర్ అయి ఉంది అందులో. ఇక్కడ లెట్ అడ్రస్ చూడు, నేను వాల్యూ ఇచ్చినా దీనికి, ఇచ్చినా ఇవ్వలే, ఇవ్వకపోతే అది అన్డిఫైన్డ్. వాల్యూ ఇవ్వకపోతే రైట్ సైడ్ లో ఏ వాల్యూ ఇవ్వకపోతే అది అన్డిఫైన్డ్. సింపుల్. నల్ అంటే మనం ఎక్స్ప్లిసిట్ గా రాయాలి నల్ అని. నల్ అని రాస్తే అది నల్. ఇంకా ఎందుకు నల్ అని రాస్తామంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అవుద్దని నల్ అని రాస్తాం, అంతే. అర్థమైందిగా. నెక్స్ట్ ఇదేంటంటే నీకు ఇంకా మనకి డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటే ఇట్లా కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ నేమ్ అని పెట్టేస్తాం అనుకో. మనకు ఈ నేమ్ వేరియబుల్ ఉంది కదన్నా, ఈ నేమ్ అని రాసినాం కదా ఇక్కడ. దీని డేటా టైప్ ఏంది, ఏంటిది, ఈ నేమ్ లా ఏం స్టోర్ అయింది, రామ్ అనేది ఏంది, స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ ఏజ్ అనేది ఎంత వాల్యూ తీసుకుంది, 20 అనేది ఏంది, నంబర్ కదా. సో ఇట్లా మనకి డైరెక్ట్ గా తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ ఈ ఏదైతే ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ రాస్తే మనకి ఇక్కడ కింద ఆ వేరియబుల్ నేమ్ డేటా టైప్ వచ్చేస్తుంది. నీకు ఒకవేళ తెలీదు ఆ వేరియబుల్ డేటా టైప్ ఏందో నీకు తెలీదు, అప్పుడు నువ్వేం చేస్తావు, టైప్ ఆఫ్ అని రాసేసి స్పేస్ ఇచ్చేసి ఆ వేరియబుల్ నేమ్ కొట్టేస్తే ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్, ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే ఆ డేటా టైప్ ని తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ యూజ్ చేస్తాం. మనకి ఇట్లా
అడ్రస్ పెట్టేసిన. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రింగ్ రావాలి, ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ అడ్మిన్ ఉందన్న, ఈజ్ అడ్మిన్ ఏ డేటా టైప్? ఈజ్ అడ్మిన్ నేమ్. ఈజ్ అడ్మిన్ లో ఏం స్టోర్ అయింది? ఈజ్ అడ్మిన్ లో స్టోర్ ట్రూ. ట్రూ అంటే ఏ డేటా టైప్? ట్రూ. సరే, నీకు తెలియదు అక్కడ ఏ డేటా టైప్, నీకు తెలియదు. నువ్వు అది తెలుసుకోవాలంటే ఈజ్ అడ్మిన్ ఉంది కదా, ఈ వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ ని console.log టైప్ ఆఫ్ ఈజ్ అడ్మిన్ రాసేస్తే మనకు డేటా టైప్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూద్దాము ఈజ్ అడ్మిన్ డేటా టైప్ ఏందో. సేవ్ చేస్తున్నాను నేను దీన్ని. ఇక్కడ ఏం రాస్తున్నా, నోడ్ 5 basics.js. ఇక్కడ చూసినాం ఏమేమి వచ్చింది, ఈ రామ్ 20 ఫాల్స్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను నేను. చూడు, console.log టైప్ ఆఫ్ నేమ్ ఏంది, స్ట్రింగ్. console.log టైప్ ఆఫ్ అడ్రస్ అన్డిఫైన్డ్. ఎందుకు, అసలు వాల్యూ ఏం ఇవ్వలేదు మనం, అందుకే అన్డిఫైన్డ్ వస్తుంది. నెక్స్ట్ console.log టైప్ ఆఫ్ ఈజ్ అడ్మిన్ బూలియన్. ఎందుకు, ఈజ్ అడ్మిన్ అని చూద్దాం. ఈజ్ అడ్మిన్ ట్రూ ఉంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి బూలియన్ కిందకి వస్తాయి. అట్లనే ఒకవేళ మనకి అడ్రస్ టు పెట్టినాం అనుకో ఏమొస్తుందో చూద్దాం. టైప్ ఆఫ్ అడ్రస్ టు పెట్టాం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏముంది, టైప్ ఆఫ్ పెన్ కూడా పెడదాం. పెన్ డాటా టైప్ ఏందో తెలుసుకోవడానికి. నెక్స్ట్ console.log టైప్ ఆఫ్ పెన్. సేవ్ చేస్తున్నా, కొట్టేస్తున్నా. చూడు ఏంది, ఈ console.log టైప్ ఆఫ్ నేమ్ ఏంటి, స్ట్రింగ్. టైప్ ఆఫ్ అడ్రస్ అన్డిఫైన్డ్, ఎందుకంటే వాల్యూ ప్రొవైడ్ చేయలేదు. టైప్ ఆఫ్ ఈజ్ అడ్మిన్ అనేది బూలియన్, ఎందుకంటే అందులో ట్రూ అనేది వాల్యూ స్టోర్ అయి ఉంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ అడ్రస్ ట్రూ ఏంది, ఆబ్జెక్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ పెన్, లాస్ట్ ఏంది నంబర్. ఇక్కడ నల్ అని రాకుండా ఆబ్జెక్ట్ అని ఎందుకు వచ్చిందంటే చిన్నగా అదొక ఎర్రర్ అన్న, ఇంకా జావా స్క్రిప్ట్ అనేది అది ఎర్రర్ అనుకో, ఇంకా సింపుల్గా. ఓకే, అంటే ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది జస్ట్ 9-10 days లో రిలీజ్ చేసేసారు, ఇప్పుడు 1990s లో. సో అట్లా తొందరగా రాసేసారు అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ ఓకే, అది ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ఎస్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, రైట్, అర్థమైంది కదా.